బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లోని మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సిఐడి అధికారులు 8 మంది ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్కు వాడిన 6 యాప్స్పై దృష్టి సారించింది సిఐడి. భారీగా డేటాతో పాటు యంత్ర పరికరాలను సీజ్ చేసింది. సిఐడి విస్తృతంగా దర్యాప్తు చేస్తుండటంతో ప్రధాన సూత్రధారులు విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సిఐడి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లోని మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేశారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సిఐడి అధికారులు 8 మంది ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్కు వాడినటువంటి 6 యాప్స్ పైన సిఐడి దృష్టి సారించింది. భారీగా డేటాతో పాటు యంత్ర పరికరాలని సీజ్ చేశారు. సిఐడి విస్తృతంగా దర్యాప్తు చేస్తుండటంతో ప్రధాన సూత్రధారులు విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో, ప్రధాన సూత్రధారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకి పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో సిఐడి అధికారులు వాళ్ళని పట్టుకొచ్చే విధంగా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో సిఐడి బెట్టింగ్ యాప్స్ ఆపరేషన్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సిఐడి ఒక కీలక ఆపరేషన్ చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని 6 ప్రాంతాల్లో సిఐడి అధికారులు సోదాలు చేసి కొంత కీలక బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కీలకంగా తాజ్ 007, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365, విఎల్ బుక్, తెలుగు 365, ఎస్ 365 ఈ 6 బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలకంగా కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడినట్లుగా కూడా కొన్ని ఆధారాలు ఇటు సిఐడి సేకరించింది. సోదాల్లో దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక హార్డ్ డ్రైవ్లు, ఆ డేటాకు సంబంధించినటువంటి కొన్ని పరికరాలను కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అయితే కీలక నిందితులు ఈ కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున యువతని బెట్టింగ్ యాప్స్ పాల్పడుతున్నటువంటి వారి నుంచి పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ఆ సొత్తును కూడా విదేశాలకు మళ్లించినట్లుగా కూడా సిఐడి అధికారుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో విదేశాల్లో కొంత ఇటు దుబాయ్ వేదికగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కూడా సిఐడి అధికారుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సెంటర్స్లో ఈ 3 రాష్ట్రాల వేదికగా 6 సెంటర్లు నిర్వహిస్తున్నట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించారు. దుబాయ్ కేంద్రంగా కూడా ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో దానిపైన సిఐడి అధికారులు ఫోకస్ పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తే మరింత కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది దుబాయ్ వేదికగా. ఎందుకంటే ఈ 6 కంపెనీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా కీలక సూత్రధారులు కూడా దుబాయ్లో ఉన్నట్లుగా కూడా పోలీసులు సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అంశాలు ఒప్పుకున్నా ఏదా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇటు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్ళున్నారు సిఐడి అధికారులు. ఇప్పటికే కీలక సమాచారాన్ని అయితే సిఐడి అధికారులు సేకరించారు. మనం చూసాం గతంలో బెట్టింగ్ యాప్ బారిన పడి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు యువత మోసపోయిన నేపథ్యంలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం, మృతి చెందడం ఇవన్నీ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏదైతే ప్రమోట్ చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేసింది. దాదాపు 24 మంది పైన కూడా కేసులు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇందులో కొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే తాజాగా సిఐడి చేసినటువంటి ఆపరేషన్లో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 6 సంస్థలకు సంబంధించిన 8 మంది నిర్వాహకులను ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని విచారిస్తే మరికొంత కీలక సమాచారం, బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కీలక సమాచారం వెల్లడే అవకాశం ఉంది. అందులో భాగంగానే సిఐడి కొన్ని కీలక ఆధారాలను సేకరించిన నేపథ్యంలో ఆ దిశగా ముందుకు వెళ్తుంది. సో విదేశాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా సిఐడి అధికారులు ఫోకస్ పెంచారు. త్వరలో దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కీలక సూత్రధారుల పాత్రల అంశాలను కూడా బయటికి వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. వారిని అదుపులోకి తీసుకుంటే మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు విదేశాలకు మళ్లించడంతో ఇప్పటికే మనీ లాండరింగ్ కూడా జరిగినట్లుగా ఇప్పటికే ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సిఐడి అధికారుల ఆపరేషన్ అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. సో ఇక్కడ ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి నిర్వాహకులను విచారిస్తే మరికొంత కీలక సమాచారం వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే సిఐడి అధికారులు దర్యాప్తును ఇంకా మరింత వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం 6 యాప్స్ ఎవరైతే
నిర్వహిస్తున్నారో సో వాళ్ళలో వాళ్ళలో సోదాలు నిర్వహించారు. సంబంధించి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా 6 యాప్స్ పైన ఫోకస్ పెట్టింది సిఐడి. సో దీంట్లో ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో సోదాలు చేశారు. అయితే ఎవరైతే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళు విదేశాలకు పారిపోయినట్టుగా సిఐడి గుర్తించింది.